చిత్తూరు జిల్లాలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఇది తమకే అనుకూలమని టీడీపీ వైసీపీ నేతలు ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు. 2019లో పెరిగిన పోలింగ్ శాతం టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఫ్యాన్ పార్టీ అప్పట్లో చెప్పుకుంది. ఇప్పుడు అదే అంశం సర్కారుకు సానుకూలమని ప్రచారం చేసుకుంటోంది. ఇది ఫ్యాన్ పార్టీ పలాయన వాదానికి సంకేతమనే అభిప్రాయాలు ఉన్నాయి. పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబించనుందా? గెలుపుపై ఆశలను వైసీపీ వదిలేసుకుందా? ఎన్డీఏ కూటమిలో జోష్ దేనికి నిదర్శనం? వాజ్ ది స్టోరీ? చిత్తూరు జిల్లాలో హింసాత్మక ఘటనల మధ్య జరిగిన భారీ పోలింగ్ ఏ పార్టీకి అనుకూలమనే అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కూటమితో పాటు వైసీపీ నేతలు తమకే అనుకూలమని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఓటర్లలో ఉత్సాహం కనిపించింది. అది దేనికి సంకేతమనే అంశం ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 2.07% పోలింగ్ పెరిగింది. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది మార్పునకు సంకేతమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ శాతం పెరుగుదల తమకే అనుకూలమని ఎన్డీఏ కూటమి పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. గెలుపు ఖాయమంటూ ముందుగానే సంబరాలు చేసుకునేంత ఫుల్ జోష్ వారిలో కనిపిస్తోంది. అలాగే వైసీపీ కూడా అధికారం నిలబెట్టుకుంటామనే ధీమాతో ఉంది. పైకి ఈ విధంగా చెబుతున్నా లోపల అంతర్మథనం చెందుతోంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే వాదనలో ఉన్నాయి. 2019లో పోలింగ్ పెరుగుదలను ప్రభుత్వ వ్యతిరేకతగా చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు ఇదే అంశాన్ని సర్కారుపై ఉన్న సానుకూలతకు నిదర్శనమనే వాదాన్ని వినిపిస్తోంది. సహజంగా పోలింగ్ పెరుగుదల ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకతనే ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. ఈసారి క్యూలో మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. వృద్ధులు, యువత, విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఒక్కరేమిటి అన్ని వర్గాల వారు ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేశారు. ఇదంతా వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల సంతృప్తికి సంకేతమని వైసీపీ చెబుతోంది. మరోవైపు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 స్కీమ్స్ ప్రభావమేనని సైకిల్ పార్టీ నేతలు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి కుప్పం, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, పొంగనూరు, చిత్తూరు స్థానాలు. 2019లో 85.02% పోలింగ్ జరిగింది. ఈసారి 87.09% నమోదైంది. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో ప్రతిబింబించిందనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రజా సమస్యలను గాలికొదిలేసి వైసీపీ ఎమ్మెల్యేలు సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. మాఫియాగా మారి జనాన్ని దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాండ్, మైన్, మట్టి, వైన్ ఇలా అన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను పీల్చి పిప్పి చేయటం జనంలో ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎన్నికల వరకు ఓపిక పట్టిన ప్రజలు పోలింగ్ రోజు ఓట్ల రూపంలో తమ ప్రతాపం చూపారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో సాగునీరు లేదు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పడకేశాయి. నిధుల కొరతతో పూచికపుల్ల ఎత్తు పని కూడా జరగలేదు. గ్రామాల్లో తాగునీరు లేకపోయినా మద్యం మాత్రం అందుబాటులో ఉండేది. దీంతో జనం, ముఖ్యంగా మహిళలు విసిగిపోయారు. అభివృద్ధి మచ్చకైనా కనిపించలేదు. ఉపాధి లేక యువత వలసపోయే పరిస్థితి వచ్చింది. రోడ్లు ధ్వంసమైనా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకున్న ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారనే వాదనలో ఉన్నాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా అసలు కథ తేలటానికి జూన్ 4 వరకు ఉత్కంఠతో ఎదురు చూడక తప్పదు. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఆ రోజు బయటపడుతుంది.